వ్యాపారంలో నష్టం వచ్చిందని గొలుసు దొంగతనం చేసిన యువకుడిని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని బి క్యాంప్ హౌసింగ్ కాలనీలో ఈ నెల 10న ఇంటి ముందు కూర్చొని ఉన్న శ్యామలమ్మ అనే మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి లాక్కెళ్లాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు తెలంగాణ రాష్ట్రం గద్వాల ప్రాంతానికి చెందిన ప్రవీణ్గా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి బంగారు గొలుసును ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక 62 సంవత్సరాల వయసు కలిగినటువంటి శ్యామలమ్మ అని ఆవిడ వాళ్ళ ఇంటి ముందర కూర్చొని ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఒక బైక్లో వచ్చి ఆమె మెడలో నుంచి ఒక బంగారు గొలుసును లాక్కొనేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి కంప్లైంట్ మేరకు మన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ముద్దాయి ఏ రూట్లో వచ్చారు, ఏ రూట్లో వెళ్ళారు, ఆ రూట్ అంతా కూడా సీసీ కెమెరాలని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ ముద్దాయి యొక్క కదలికలను గమనించి అతని యొక్క బైక్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత ముద్దాయిని ప్రవీణ్ అని అతను గద్వాలకు చెందిన ముద్దాయిగా అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను ఏదైతే దొంగతనం చేశాడో, చైన్ స్నాచింగ్ చేశాడో ఆ గొలుసును కూడా అతని నుంచి మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదివరకు అతను ఇక్కడ మన సంతోష్ నగర్లో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని ఉండేవాడు. అతనికి బిజినెస్లో లాస్ రావడం వల్ల అతను అప్పుల పాలవడం వల్ల ఈ అప్పుల నుంచి అతను బయటపడడం కోసం అని చెప్పేసి దొంగతనం నేర్చుకున్నాడు.